వెల్కమ్ టు విహారీ మీడియా. తిరువూరు నియోజకవర్గంలో గిరిజనుడికి ఏ సమస్య వచ్చినప్పటికీ ముందుండే రాష్ట్ర నాయకులు బాణావతు గోపిరాజు గారు మన ముందున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మీరు ఇన్ని సంవత్సరాలుగా గిరిజనుల కోసం పోరాటం చేశారు కదండి. ఈ పోరాటం చేసినందుకు దానికి ఫలితం ఏంటో మీ మాటలో చెప్పండి. అంటే తిరువూరు నియోజకవర్గంలోతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రంలో బాగా పెద్దగా ఉన్న ట్రైబల్ సమస్య మీద కూడా గట్టిగా ప్రయత్నం చేసి, అంటే ప్రధానంగా తిరువూరు నియోజకవర్గంలో అక్కడ అటవీ భూముల సమస్య కానీ అలాగే ఫ్లోరైడ్ సమస్య కానీ చాలా తీవ్రంగా ఉందన్నమాట. దానికి సాధించడం కోసం గ్రామ స్థాయిలో ఆ సమస్య ఎందుకు వచ్చింది, దానికి పరిష్కారం ఏంటని చెప్పి క్షుణ్ణంగా దాని మీద సమగ్ర సర్వే చేసి కొన్ని సమస్యలను ఏదైతే ట్రైబల్స్ ఎదుర్కొంటున్నారో వాటి పరిష్కారం కోసం అధికారుల దృష్టికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి గిరిజనులు ఏదైతే ప్రధానంగా ఫ్లోరైడ్ విషయంతో బాధపడుతూ కిడ్నీ వ్యాధితో వందలాది మంది దాదాపుగా 15 సంవత్సరాల నుండి 300 మంది దాకా చనిపోయారు. అదే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఫ్లోరైడ్ సమస్య అని చెప్పారు. ఈ ఫ్లోరైడ్ కాలుష్యం వల్ల చాలా మండలాల్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడడం వల్ల చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మీరు ఆ కిడ్నీ సమస్యలతో బాధపడిన వాళ్ళకి మీ నుంచి ఏం చేశారో చెప్తారా? ప్రధానంగా కిడ్నీ వ్యాధి ఏదైతే ఉందో ఎన్టీఆర్ జిల్లాలో ప్రధానంగా ఏకొండూరు మండలం, తిరువూరు నియోజకవర్గంలో విసనపేట మండలం, గంపలగూడ మండలాలతో పాటు నందిగామ, జగ్గైపేటలో కూడా కిడ్నీ సమస్యలు ఉన్నాయి. తిరువూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఉద్వానం కంటే విపరీతంగా అక్కడ కిడ్నీ మరణాలు కూడా స్తంభించినాయి. ఆ స్తంభించడం కోసం దాన్ని వెలుగులోకి తీసుకురావడం కోసం నేను ప్రధానంగా దాని మీద పనిచేశాను. దాని పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అక్కడ పరిష్కారం ఏంటంటే వాటర్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది, సిలికాన్ అనేది పదార్థం ఉంది. ఆ వాటర్ తాగితే కిడ్నీ వ్యాధి వచ్చి కిడ్నీలు పాడైపోయి చనిపోతారనే ఉద్దేశంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు కృషితో ఇప్పుడు వెంటనే 50 కోట్ల రూపాయలు దానికి జలజీవన్ మిషన్ కింద శాంక్షన్ చేసి 50 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మరణాల రేటు తగ్గిందంటారా? అంటే కంటిన్యూ జరుగుతుంది. దానికి వాటర్ చేంజ్ అయితే కానీ ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాలుష్యం కూడా అలాగే ఉంది. ఇబ్రాహీపట్నం ఏరియా కానీ జగ్గైపేట ఏరియాలో కానీ కాలుష్యంతో కూడా కొన్ని ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా మనం ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే పరిష్కారం లభిస్తుంది అనుకుంటున్నారు? అంటే కాలుష్య నియంత్రణ మండలి ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని అమలు చేస్తే ఆ కాలుష్యం నియంత్రణ చేయవచ్చు అనేది నా ఆలోచన. దానికి ఎలా చేయాలనేది స్థానికంగా ఉన్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వీళ్ళ దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య పరిష్కారం కోసం కూడా నేను ప్రయత్నం చేయాలనేది కూడా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మన ఎన్టీఆర్ జిల్లాలో చాలా ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పిహెచ్సి అనేది మెరుగైన వైద్యం అందిస్తుంది అనుకుంటున్నారా మీరు? అంటే ట్రైబల్తో పాటు గ్రామాల్లో ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి పిహెచ్సి లెవెల్లో కొంత వైద్యం కొంచెం కొరత ఉందనేది అంటారు. ఖచ్చితంగా ప్లేన్ ఏరియా ఇప్పుడు మనం కృష్ణా జిల్లా నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి అనంతపురం వరకు కూడా ఇది ప్లేన్ ఏరియా అనమాట. ఈ ప్లేన్ ఏరియాలో కూడా వైద్యం కొంచెం అరకొరగా ఉన్నమాట వాస్తవం. దానికి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం కోసం కూడా కేంద్రం ప్రభుత్వం సహకారం తీసుకొని కూటమి ప్రభుత్వం చేస్తే ఇంకా మెరుగైన వైద్యం అందించవచ్చు అనేది మన అభిప్రాయం. దాంతోపాటు ఏజెన్సీలు కూడా అక్కడ ఉన్న ట్రైబల్స్ కూడా బాగా అడవుల్లో ఉంటారు. ఒక 3-4 ఇళ్ళు అలాగే కోనల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు డోలీ వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి డ్రోన్ ద్వారా వైద్యం అందించాలని చెప్పి కొత్త స్కీమ్ కూడా పెట్టారు. డ్రోన్ ద్వారా వైద్య సహాయం అందిస్తారనేది. ఇప్పుడు ఈ అడవుల్లో ఉండే వాళ్ళు ట్రైబల్ పీపుల్ ఉన్నారండి. ట్రైబల్ పీపుల్ కి వాళ్ళకి అత్యవసరంగా ఒక్కోసారి హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే డెలివరీస్ టైంలో ఎటువంటి సదుపాయాలు ఉంటున్నాయి వాళ్ళకి? ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రైబుల్ వాస్తవంగా చెప్పాలంటే
అక్కడ సమస్య తీవ్రంగా ఉంది. వాళ్ళకి రోడ్డు సౌకర్యం ఉండదు, వైద్య సదుపాయం చాలా కష్టంగా ఉంటుంది. దాని మీద గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది ఇంప్లిమెంట్ చేయడంలో, సప్లై నిధులు అమలు పరిచి డెవలప్మెంట్ చేయడంలో విఫలమైపోయింది. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం, అంతకు ముందున్న ప్రభుత్వం చాలా పథకాలను అమలు చేసింది గిరిజన ప్రాంతవాసులకు కానీ, ట్రైబల్ పీపుల్కి కానీ. అలాంటి వాటిని మరి జగన్ ప్రభుత్వం చాలా వరకు రద్దు చేసింది. మరి ఇప్పుడు కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇంకా అటువంటి పథకాలు ఏమన్నా తీసుకొస్తుందంటారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ట్రైబల్ పీపుల్కి 35 స్కీమ్స్ ఉన్నాయో ఆ 35 స్కీమ్స్ కూడా తీసేశారు. ఆ 35 స్కీమ్స్ లో కొన్ని, దానికి ప్రధానంగా ఏంటంటే ఎవరైతే పిల్లలు చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ స్కూళ్ళలో బెస్ట్ ఎలిజిబుల్ స్కీమ్ అని ప్రభుత్వమే 35,000 రూపాయలు ఇచ్చి ఆ పిల్లలను చదివిస్తుంటే ఆ స్కీము గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు. దానివల్ల ఈ రాష్ట్రంలో 35,000 మంది పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ పథకాలు, అటువంటి పథకాలు, ఎస్టీ కార్పొరేషన్ పథకం కూడా పూర్తిగా నిర్వహణ అయిపోయింది. విదేశీ విద్య కూడా పూర్తిగా నిర్వహణ అయిపోయింది. ట్రైకార్ ఏంటో తెలియదు. ట్రైకార్ నుంచి, ఢిల్లీ నుంచి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాష్ట్రానికి నిధులు ఇస్తే ఆ నిధులు ఏమైపోయినాయో తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనుల కోసం ప్రత్యేకంగా డెవలప్మెంట్ కోసం రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, అత్యవసరంగా పిహెచ్సిలు ఏర్పాటు చేయటం కానీ ఆ నిధులు ఏమైపోయాయో గత 5 సంవత్సరాల్లో ఎవరికేం తెలియదు. అంత దారి మళ్లింపు కార్యక్రమం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న ఇదే సంవత్సరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభలో గతంలో ఏదైతే పథకాలు గత ప్రభుత్వం రద్దు చేసినాయో ఆ పథకాలు మళ్ళీ పునరుద్ధరణ చేసి మళ్ళీ అమలు చేయడం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది చాలా సంతోషకరమైన విషయం. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో అటవీ భూముల సమస్య కానీ, లేకపోతే రోడ్ల సమస్య కానీ చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పండి. రాష్ట్రంలో 140,000 మంది క్లెయిమ్ చేసుకొని ఉన్నారు. గత ప్రభుత్వంలో క్లెయిమ్ గ్రామ సభలు అయిపోయినాయి. గత ప్రభుత్వంలో క్లెయిమ్ చేసుకున్నారా, అంతకుముందు క్లెయిమ్ చేసుకున్నారా? గతంలో ప్రభుత్వంలో ఇచ్చారు, కానీ గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 145,000 మంది రాష్ట్రంలో గ్రామ సభలు జరిగినాయి. అటవీ భూముల కోసం ఎవరైతే ట్రైబల్స్ ఉండి సాగు చేసుకొని ఉన్నారో వాళ్ళకందరి పట్టాలు ఇవ్వమని చెప్పి సెంట్రల్ డిపార్ట్మెంట్ అటవీ హక్కుల చట్టం, కానీ ఆ చట్టం చెబుతున్నా కూడా గతంలో ఉన్న ప్రభుత్వం దానికి పట్టించుకోలేదు. గ్రామ సభలు పెట్టి అప్లికేషన్ తీసుకొని తూతూ మంత్రంగా వదిలేసింది తప్ప ఆ సమస్య అలాగే పరిష్కారం కాకుండా ఉంది. కానీ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, మరి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారనుకుంటున్నారా? కంపల్సరీ. ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో సంధ్యా రాణి మేడం గారు, అలాగే ఇన్ఛార్జి మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే ఏజెన్సీలో కానీ ప్లేన్ ఏరియాలో ఏదైతే అటవీ భూములకు సంబంధించిన స్థానిక శాసనసభ్యులు అయితే ఉన్నారో వాళ్ళ దృష్టికి సమస్యలను తీసుకొని బాబు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ భూములు పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే గిరిజనులు ఆర్థికంగా బలపడి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం ఉంటుంది అనేది మా ఆలోచన. దానికోసం మేము త్వరలోనే చంద్రబాబు నాయుడు గారికి కూడా కలిసి ఈ సమస్య తీర్చాలని చెప్పి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాలనేది మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మీరు పోరాటం చేసిన ఇన్ని సంవత్సరాలలో ప్రభుత్వం నుంచి మీకు లభించిన వసతులు ఏమున్నాయి? అంటే ట్రైబల్ లీడర్లుగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. కొన్ని ప్రయత్నాలు చేస్తుంటే ప్రభుత్వం స్పందిస్తుంది, అధికారులు కూడా స్పందిస్తున్నారు. ఏదైతే లక్షల్లో కానీ వేలల్లో కానీ ఆ ప్రాంతాల డెవలప్మెంట్ సంబంధించింది కోట్లలో అయినా ఏదైతే గిరిజనులకు రావాల్సిన నిధులు ఉన్నాయో అవి ఖర్చు పెడితే డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో అవుతుంది. కాబట్టి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆ నిధులే మాకు కేటాయించమని చెప్పి ప్రయత్నాలు చేశాము, అది జరుగుతుంది. డెవలప్మెంట్ కూడా గతంలో పోరాటం చేశాం కాబట్టి కొన్ని ఫలితాలు కూడా వచ్చి ఉన్నాయి. దానికి ఉదాహరణే ఏకొండూరు కిడ్నీ సమస్య. ఆ సమస్య పరిష్కారం చేయటం, అలాగే రాష్ట్రంలో కొన్ని ప్రధానమైన ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, అలాగే కొన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన రెసిడెన్స్కి సంబంధించింది బిల్డింగ్లు రావటం కానీ అనేక సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఇలా గిరిజన కుటుంబాల్లో ఉన్న చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకి రెసిడెన్సీలు అన్నారు కాబట్టి మీరు రెసిడెన్సీలు ఉన్నాయా అండి? గత కాంగ్రెస్ గవర్నమెంట్లో హాస్టల్స్ ఉండేవి. దాంట్లో 150 మంది 100 మంది ఉండేవాళ్ళు. రెసిడెన్సీల్లో ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో అటువంటి హాస్టల్స్లో పిల్లలకి ఎటువంటి సదుపాయాలు లేవని చూస్తున్నాం. వాటి గురించి మీ మాట. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్వర్ట్ రెసిడెన్సీలు అని చెప్పి కొన్ని హాస్టల్ కలిపి ఒక రెసిడెన్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకి బయట చూసినట్టయితే బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ అట్లా ఉంటాయి కదా, మరి
గిరిజనులకు సంబంధించి ఏమైనా హాస్టల్స్ స్పెషల్ గా ఏమైనా ఉన్నాయా? అంటే హాస్టల్స్ లేవు, రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి. దాన్ని కూడా రెసిడెన్షియల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్, దానికి కార్పొరేట్ టైప్ లో బిల్డింగ్లు కట్టి ఆట స్థలము అది ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ సమస్య ఆంధ్రప్రదేశ్ లో చాలా తీవ్రంగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు గురుకుల పాఠశాలలే ఉన్నాయి అంతేగాని వీళ్ళకి ప్రత్యేకంగా హాస్టల్స్ అట్లాంటివి ఏం లేవు. మరి ఇట్లాంటి వాటి కోసం ఏమైనా మీరు పోరాటం చేస్తున్నారా? అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారా? అది తీసుకెళ్ళాలి, ఇది రాష్ట్ర సమస్య. ఇది ఏదైతే చిన్న హాస్టల్లోనే గురుకులాలు ఏర్పాటు చేశారు, అలాంటప్పుడు వాళ్ళకి సరైన సదుపాయాలు లేక, మౌలిక సదుపాయాలు లేక చాలా మంది అంటే లేడీస్ కానీ జెంట్స్ ఉన్న గురుకుల పాఠశాలల్లో కొన్ని మౌలిక సదుపాయాలు లేవు. కాబట్టి దానికి కార్పొరేట్ టైపు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి వాళ్ళకి అన్ని సదుపాయాలు అక్కడే ఉండేటట్టు, సిబ్బంది కూడా అక్కడే ఉండేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో గిరిజనులకి మనం విద్య బాగా అభివృద్ధి చేసినట్టు ఉంటుందనేది మా ఆలోచన. ఆ ఆలోచన ఆచరణ పెట్టుకోవడం కోసం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం కోసం లోకేష్ బాబు గారిని మేము త్వరలో అన్ని గిరిజన సంఘాలని గురుకులాలు సంస్థ మీద ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి ఒక తీర్మానం రూపంలో ట్రైబల్ పిల్లలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య పరిష్కారం కోసం, బిల్డింగ్ల నిర్మాణం చేయటం కోసం, అక్కడ బిల్డింగ్ ఉన్న స్థలం లేకపోతే స్థలం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి అక్కడ బిల్డింగ్లు ఏర్పాటు చేసేటట్టు త్వరలో కొంచెం మేధావులతోనూ గిరిజన సంఘాల్లో ఉన్న మన లీడర్స్తోనూ మాట్లాడి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం కంపల్సరీ. తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఏ కొండూరు మండలంలో మీరు ప్రధాన అనుచరుడని మాకు తెలిసింది, నిజమేనా? అంటే తిరుడుగా కాకుండా ఆయన అభిమానిని నేను. గతంలో ఆయన ఈ రాష్ట్రంకి రాజధాని కావాలని అడిగిన మొదటి వ్యక్తి. అధ్యక్షత వహించి అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి అందరూ కష్ట సుఖాలను ఆయన భుజాన్ని వేసుకొని ఆయన ఈ రోజు మా తిరువూరు నియోజకవర్గం రావడం చాలా గొప్ప విషయం. మేము చాలా సంతోషిస్తున్నాం. ఆయన ఎవరో ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా కాదనకుండా ఆయన వంతుగా ఏదో ఒకటి సహాయం చేస్తూనే ఉన్నారు. అలాంటి వ్యక్తి తిరువూరు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒక ట్రైబల్ లీడర్గా నేను ఆయనకు సపోర్ట్ చేయటం, నేను చేయకపోతే చాలా తప్పు కదా, నేను చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన ఎవరేమో అనుకున్నా సరే ఆయన దగ్గర ఉండి పని చేయించుకోవాల్సిన అవసరం కూడా నా మీద ఉంది. కాబట్టి ఆయనతో స్నేహంగా ఉండటానికి, ఆయనతో అభిమానంగా ఉండటానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. ఆయన కోసం నేను ఆయనతో పాటు పార్లమెంట్లో ఉన్న ఎంపీ గారు శివనాథ్ చిన్ని గారు కూడా, వాళ్ళు ఇద్దరంటే నాకు చాలా ఇష్టము. వాళ్ళు ఏ పని చెప్పినా నేను చేయడానికి సిద్ధం. ఎందుకంటే వాళ్ళిద్దరూ నీ ప్రాణం మా కోసం వదిలేస్తావంటే నేను గ్యారెంటీగా వదిలేస్తా. కొలిక్పూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి, అలాగే కేశినేని శివనాథ్ చిన్ని గారు మా కోసం నువ్వు ప్రాణం ఇస్తావంటే ఇస్తాను. ఇది పక్కా అభిమానం అంటారు. అంత అభిమానం. ఎందుకంటే వాళ్ళు ఏ సమస్య, నేను ఇప్పుడు దాకా 6 సంవత్సరాల్లో కానీ గతంలో ఉన్న ఆయన సేవా కార్యక్రమాల్లో ఏది చేసేటప్పుడు కిడ్నీ సమస్య తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా హెల్ప్గా చేశారు. అలాంటి వ్యక్తులకి మన అభిమానులుగా ఉండకపోతే మన నాతో పాటు గిరిజనులు చాలా నష్టపోతారు. అలాంటి వ్యక్తుల్ని మనం వాళ్ళ దగ్గర ఉండటం చాలా అదృష్టం. అందుకే వాళ్ళ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం. ఇప్పుడు మీతో పాటు మీ సహచరులు, మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మీరు ముందంటారని అంటారు. నా అనుచరులు కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళు కానీ నా సహాయం కోరి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నా, అలాగే ఏరే సందర్భం సమస్య వచ్చినా, కుటుంబాల్లో ఇబ్బందులు వచ్చినా వాళ్ళ పరిష్కారం కోసం నేను ముందు ఉంటాను. అలాంటి వాళ్ళ కోసం నేను అర్ధరాత్రి అయినా ఒకనే వెళ్ళిపోతాను. అదే మాకు తెలిసింది, అర్ధరాత్రి అయినా వెళ్ళిపోతారు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ముందు ఉంటారు అనేది మేము తెలుసుకున్నాం. నేను దానికి వెనకాడగను. నాకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే వాళ్ళ ముఖంలో చిరునవ్వు కోసం నేను వాళ్ళు ప్రయత్నం చేస్తాను. వాళ్ళకి చిరునవ్వు వచ్చేటట్టు కూడా వాళ్ళు బుజ్జగించి ఎలా చేయాలనేది దాని మీద కూడా వాళ్ళ ప్రతి సంస్థలో నేను ముందు ఉంటాను. నా అనుచరులు కాదు, నన్ను నమ్ముకున్న వాళ్ళు కాదు, ఎవరైనా సరే గిరిజనుడు ఇబ్బంది పడుతున్నాడు కాదు, ఏరే వర్గాల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, నా స్నేహితులు, నా మిత్రులు, నా బంధువులు ఎవరైనా సరే, వాళ్ళ బంధువులు ఉన్నా సరే నాకు ఏదైనా ఒక కాల్ వస్తే వాళ్ళకు ఫోన్లోనే సగం సమస్య పరిష్కారం కోసం నేను ఏ అధికారికి అయినా వెంటనే ఆ సమస్య పరిష్కారం కోసం వెంటనే ఫోన్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి నా ఒపీనియన్ అంటే నేను ప్రాథమిక విద్య నుంచే ఒక లీడర్షిప్లో ఉన్నాను. సమస్య పరిష్కారం కోసం ఏ అధికారికి ఫోన్ చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందో నాకు తెలుసు. అందుకే వాళ్ళకి ఎప్పుడు అంటే ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా ఏమొస్తుందంటే ప్రధానంగా వైద్యం సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి.